శ్రీమాత్రే నమః. స్వాధ్యాయ సమూహ సభ్యులకు నమస్కారం. శాసన పర్వం శీర్షికన పరిచయం చేసుకోబోయే శాసనాల్లో ఈరోజు మనం తెలుసుకోబోయే శాసనము చైతన్యపురి శాసనం. ఇది హైదరాబాదులో దిల్షుక్ నగర్ దగ్గరలో ఉన్న చైతన్యపురి ప్రాంతంలో లభించిన శాసనం. ఈ శాసనం గురించి చాలా అద్భుతమైన విషయాలు మనం గమనించుకోవచ్చు, తెలుసుకొని. హైదరాబాద్ అంటే కుతుబ్ షాహీల కాలంలోనే ఏర్పడిందని, ఈ ప్రాంతానికి ప్రాచీన చరిత్ర ఉంది కానీ దానికి సంబంధించిన సమాచారం ఏది మనకు అందుబాటులో లేదని చాలామంది ఊహిస్తున్నారు. ఈ ప్రాంతము ఆంధ్రదేశం మధ్య భాగంలో ఉండడం వల్ల ఆయా రాజవంశాల పరిపాలనలో ఉండి ఉండవచ్చు. కానీ ఇక్కడ జరిగే కార్యకలాపాలకు తగిన ఆధారాలు మనకు చరిత్రలో లభించలేదు. కీర్తిశేషులు పుచ్చ వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి గారు అంటే పివి పరబ్రహ్మశాస్త్రి గారు 1983లో భారతిలో జూలై మాసంలో ఒక వ్యాసం రాశారు. అది హైదరాబాదులో గోవిందరాజ విహార ప్రాకృత శాసనం. ఈ వ్యాసం రాయడానికి పూర్వమే, అంటే చైతన్యపురి శాసనానికి సంబంధించి అంతకు 4-5 సంవత్సరాల క్రితమే పురావస్తు శాఖ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ కృష్ణశాస్త్రి గారు ఈ శాసనాన్ని చదివి ప్రయత్నం చేశారు. అక్కడ ఫోటోలు సరిగా రాకపోవడం వల్ల దాన్ని ప్రచురించలేకపోయారు. కానీ పరబ్రహ్మశాస్త్రి గారు చాలా పట్టుదలతో 3 రోజుల పాటు శ్రమించి ఆ ప్రాంతానికి వెళ్ళి శాసనాన్ని శిల మీద నుంచే ప్రత్యక్షంగా చదివి రాసుకున్నారు. ఈ శాసనం తీసినప్పుడు అందులో ఉండే అంశము చాలా విశేషమైంది కాదు అని వారి ఊహ. ఎందుకంటే శాసనం చాలా చిన్నగా ఉంది, 6 పంక్తులు మాత్రమే ఉంది. అయితే గోరఖ్పూర్లో ఒక సెమినార్ జరిగితే, అంటే భారతీయ ఎపిగ్రఫికల్ సొసైటీ వారు నిర్వహించిన ఒక సెమినార్లో ఈ శాసనానికి సంబంధించి ఒక పత్ర సమర్పణ చేశారు పరబ్రహ్మశాస్త్రి గారు. అందులోనే ఈ శాసనము చరిత్రలో ఎంతటి ప్రాముఖ్యం సంపాదించుకుందో వివరిస్తూ దానికి సంబంధించిన అంశాలను గురించి అధ్యయనం చేయడం జరిగింది. కేవలం ఈ 6 పంక్తుల్లో ఉన్న ఈ శాసనము అంశం కూడా చాలా చిన్నగానే ఉంది. ఇది ఒక దాన శాసనం, ప్రాకృత భాషలో ఉంది. అయితే శాసనానికి సంబంధించి అందులో కాలం పేర్కొనబడలేదు. శాసనంలోని భాష, అందలి అక్షరాలు లిఖించిన విధానాన్ని బట్టి ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దంది. అంటే 4వ శతాబ్దం చివరగా, అంటే 3వ శతాబ్దంలా అయిపోయినాక 4వ శతాబ్దం ప్రారంభమైన ఒక 70 ఏండ్లకు, అంటే 370 సంవత్సరాలు 4వ శతాబ్దం ఆ సంవత్సరానికి చెందినదిగా పరబ్రహ్మశాస్త్రి గారు భావించారు. శాసనం వేయించబడి ఉన్న ప్రాంతము, అది లభించిన ప్రాంతము 2 హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ సమీపంలో ఉన్న చైతన్యపురిలో మూసీ నదికి కుడివైపున ఒక నిలువు రాతి గుండు పైన ఈ శాసనం ఉంది. ఈ రాతి గుండు కింద ఒక చిన్న ఆవరణలో గోడకు నరసింహస్వామి రూపం ఉంటుంది. ఆ కొండనే స్థానికులు దేవుని కొండ అని, ఆ స్వామిని కొనగొండ్ల లక్ష్మీ నరసింహస్వామి, కొసనగుండ్ల లక్ష్మీ నరసింహస్వామిగా కొలుస్తారు. ఫణగిరి లక్ష్మీ నరసింహస్వామిగా అని కూడా పిలిచి కొలుస్తుంటారు. నిలువురాతి గుండుపై 20 అడుగుల పైన ఈ ప్రాకృత శాసనం ఉంది. అంటే ఒక పెద్ద గుండు, అది ఆ గుండు మీద 20 కింద నుంచి 20 అడుగుల పైన ఈ ప్రాకృత శాసనం. ఇంకా దానిపైన ఇంకొక శాసనం ఉంది 50 అడుగుల మీద. కింద ఉన్న శాసనం ఏమో 6 పంక్తుల్లో ఉంది, పైన ఉన్న శాసనం 3 పంక్తుల్లో ఉంది. అయితే పైన ఉన్న 3 పంక్తులకు సంబంధించిన, అంటే అంత ఎత్తుకి వెళ్ళి దాని ప్రయత్నంగా దాన్ని ఎక్కి చదివేంత ధైర్యం ఎవరు చేయలేదు. దానికి సంబంధించిన ఇంకా సమాచారం మనకు తెలియవలసి ఉంది. ఈ శాసనపాఠ అర్థాన్ని మనం గమనిద్దాం. పుడగిరి అనే చోటులో మహావిహారం ఒకదానిని ప్రతిష్ఠించిన వసుదేవ సిరిదాముడను మహావీతరాగుని పిండిపాతక శాఖకు చెందిన దామధరుడను, అంటే ఇతడు బౌద్ధ సన్యాసి, దామధరుడనే శిష్య పరంపరలో చేరిన బమ్రదేవ వీరుని యొక్క శిష్య సంగమున గోవిందరాజ విహారమునకు గంధాదులను వస్త్రాదులను భద్రం చేయి కొరకు శిలా సంవాస గృహము ప్రతిష్ఠించబడింది. 1983లో
భారతి జూలై మాసంలో భారత పత్రికలో ఈ వ్యాసము ప్రచురింపబడింది. శాసనపాఠ సారాంశాన్ని గమనిస్తే వసుదేవ సిరిధాముడనేవాడు మహావిహారాన్ని ఒకటి కట్టించాడు. ఇతడు బౌద్ధాచార్యుడా, బౌద్ధ మతాభిమాన లేక ధనవంతుడా అన్న అంశం మనకు తెలియదు. మహావీతరాగుడనే విశేషణాన్ని బట్టి ఇతడు బౌద్ధాచార్యుడై ఉంటాడని పరబ్రహ్మశాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. ఈ గోవిందరాజ మహావిహారానికి అధిపతిగా ఉన్న బ్రహ్మదేవ స్థవిరుడి ముఖ్య శిష్యుడు. ఈయన పేరు శాసనంలో స్పష్టంగా లేదు. విహారానికి అనుబంధంగా ఉన్న ఒకదానికి ఆ విహారానికి కావలసిన గంధ వస్త్రాదులను భద్రపరచడానికి శిలాగృహాన్ని నిర్మించినట్లు ఉంది. అంటే ఒక భద్రపరుచుకునే ఒక స్టోర్ రూమ్ లాంటిది. అది రాతితో నిర్మించబడింది. బ్రహ్మదేవ స్థవిరుడు పిండపాతక శాఖకు చెందిన దామధురుని శిష్య పరంపరకు చెందినవాడు. హీనయాన శాఖకు చెందినదే పిండపాతక శాఖ. కాబట్టి ఈ విహారము బౌద్ధ మతంలోని హీనయాన శాఖకు చెందిందిగా మనం గమనించాలి. ఇక ఈ శాసనం ఉన్న స్థలము హైదరాబాద్లోని చైతన్యపురి ప్రాంతంగా పేర్కొనుకున్నాం. దీనిని బట్టి ఈ ప్రాంతంలో గొప్ప బౌద్ధ విహారం నిర్మించబడినట్టు తెలుస్తుంది. అసలు శాసనాన్ని బట్టే చైతన్యము అన్నది బౌద్ధానికి సంబంధించి చైత్యాలయాలు ఉంటాయి. ఆ దృష్టితో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మూసీ నదికి అయితే ఈ విహారానికి అవతల వైపు మూసీ నది ప్రవాహం ఉంది. ఎక్కడైతే నదులు ప్రవహిస్తాయో అక్కడ జనావాసాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గోవిందరాజు విహారం అంటే విష్ణుకుండల కాలానికి సంబంధించిందని పేర్కొనవచ్చు. చారిత్రకపరంగా గోవిందవర్మ పేరు గల రాజులు ఇంకా ఏ రాజవంశంలోనూ మనకు అంతగా కనబడరు. సుమారు 55 సంవత్సరాలకు పూర్వం 1965లో భారతి పత్రికలో విష్ణుకుండిన గోవిందవర్మ, విష్ణుకుండిన విక్రమేంద్ర భట్టారకవర్మకు చెందిన 2 తామ్ర శాసనాలను చారిత్రక శాసన పరిశోధకులు శ్రీ బిఎన్ శాస్త్రి గారు ప్రకటించారు. అవి చరిత్రలో ఒక నూతన అంశాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినాయి. ఈ శాసనాల్లో గోవిందవర్మ గోవిందరాజుగా కూడా సంబోధించబడ్డాడు. కాబట్టి చైతన్యపురిలో లభించిన శాసనం కూడా విష్ణుకుండిన గోవిందవర్మ కాలానికి చెందిందని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందులో కాలం పేర్కొనబడలేదు. ముందే చెప్పుకున్నట్లుగా భాష లిపులను ఆధారం చేసుకొని పరబ్రహ్మశాస్త్రి గారు ఈ అంశాన్ని ధృవీకరించారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది హైదరాబాద్ ప్రాంత ప్రాచీనతను గురించి. లభించిన ఆధారాలను సూక్ష్మ దృష్టితో పరిశీలించినట్లయితే విష్ణుకుండిన్ల మొదటి రాజధాని నల్లగొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం తుమ్మలగూడెం అని బిఎన్ శాస్త్రి గారు నిరూపించారు. వారి జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లాలోని అమరాబాదు. రాజ్య విస్తరణలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, నైరుతిలో కీసర వరకు వీరు వశం చేసుకున్నారు. తర్వాతి కాలంలో కోస్తాంధ్ర ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధాని ఇంద్రపురి నుండి విజయవాడకు, ఇంద్రపురి అంటే ఇంద్రపాల నగరం నుండి విజయవాడకు మాధవవర్మ కాలంలో మార్చబడింది. 2వ విక్రమేంద్ర భట్టారకవర్మ కాలంలో కళింగను కాపాడుకోవడానికి దెందులూరును రాజధానిగా చేసుకున్నారు. చారిత్రకంగా విష్ణుకుండ్ల రాజ్య విస్తరణ చాలా విస్తృతంగా జరిగింది. హైదరాబాద్ ప్రాంతము విష్ణుకుండ్ల కాలం నాటికే ఒక సువ్యవస్థితమైన ప్రాంతంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక మహావిహారం ఉందంటే ఆ విహారానికి సంబంధించిన అధిపతులు, బౌద్ధ సన్యాసులు, వారి శిష్య ప్రశిష్యులు, ఆ విహారం ఏ శాఖకు చెందిందో ఆ శాఖకు సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు, వాటి నిర్వహణను చూసేవారు, సేవకులు, అధికారులు, ఇట్లా ఒక వ్యవస్థ మొత్తము స్థిరమై ఉంటుంది. తెలంగాణలోని బౌద్ధ విహారాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉండడము, నదీ పరివాహక ప్రాంతాలు వర్తక కేంద్రాలుగా వృద్ధి చెందడం చరిత్రలో మనం గమనించుకోవాల్సిన ముఖ్య అంశం. చైతన్యపురి శాసనాన్ని గమనించినట్లయితే మహావిహారానికి సంబంధించిన గంధాదులు, వస్త్రాదులను భద్రపరిచేందుకు ఒక శిలాగృహాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అంటే విహారానికి సంబంధించిన కార్యకలాపాలు ఎంత క్రియాశీలంగా జరుగుతుండేవో మనం ఊహించవచ్చు. శాసనమున్న కొండ గుహ కింద వెలసిన నరసింహస్వామి ఆలయం విషయం క్రీస్తు శకం 1980లో శ్రీ కోమాండూరి శేషాచార్యులు గారి ద్వారా వెలుగులోకి వచ్చింది. వీరు అక్కడ ప్రస్తుతం ప్రధాన పూజారి. ఈ ఆలయం వెలసిన ప్రాంతాన్ని నేటికీ స్థానిక ప్రజలు ఫణగిరి కాలనీ అని పిలుచుకుంటారు. ఆలయం పేరు కూడా కొసగండ్ల ఫణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.
ఊరికి చివరగా కొసగా గుండ్ల మీద వెలిసిన స్వామి కాబట్టి కొసగండ్ల లక్ష్మీ నరసింహస్వామి అనే స్థానిక కథనం. అంతేకాక ఈ ఆలయం వెనక మూసీ నది ప్రవహిస్తుంటుంది. ఈ మూసీ నది మధ్యలో ఒక స్వయంభూ శివలింగం ఉంది. అక్కడ నుండి ఈ కొండను చూస్తే పుట్ట ఆకృతిలో కనిపిస్తుంది. కాబట్టే ఆ కొండకు ఫణిగిరి అనే పేరు ఏర్పడిందని, కాబట్టే ఈ స్వామికి కొసగండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు స్థిరపడింది. ఫణిగిరి ప్రాచీన నామం పుడగిరి. అయితే పుడగిరి ఫణిగిరి ఎట్లా అయిందో గమనిద్దాం. పుడగిరి ప్రాకృత పదం, ఫణిగిరి సంస్కృత పదం. ఈ రెండు భాషలకు అనుసంధానంగా తెలుగును తీసుకున్నట్లయితే ప్రాకృత పుట్ట అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గిరి అనేది కొండగా భావిస్తే పుడగిరి పుట్టకొండగా చెప్పుకోవచ్చు. పుట్టకొండే సంస్కృతంలో ఫణిగిరిగా మారే అవకాశం ఉంది. పరబ్రహ్మశాస్త్రి గారు ఈ ఫణిగిరి అన్నది సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి అయి ఉంటుందని భావించారు. కానీ చైతన్యపురి శాసనంలో పేర్కొనబడిన పుడగిరి, పుట్టకొండ, ఫణిగిరి అనేది ఈ ప్రాంతందే, అంటే హైదరాబాద్దే అని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ పుడగిరి ఫణిగిరికి సంబంధించి భాషాపరంగా ఎవరైనా పరిశోధన చేస్తే దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే బాగుంటుంది. శాసనం ఉన్న రాతిగుండు కిందనే ఈ ఆలయం ఉన్నందున ఈ రెండింటికి అనుబంధం ఏదైనా ఉందేమో గమనించాలి. ఆలయము క్రీస్తుశకం 3-4 శతాబ్దముల నాటిదని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా శాసనం కూడా విష్ణుకుండిన గోవిందవర్మ పేరు మీదుగా నిర్మించబడిన గోవిందరాజు విహారానికి సంబంధించింది కాబట్టి ఇది 4వ శతాబ్దానికి చెందిన శాసనంగా మనం పరిగణించాలి. విష్ణుకుండినులు బౌద్ధ మతానికి, వైదిక మతానికి సమానమైన ఆదరణ కలిగించారు. గోవిందరాజ విహారం, కొసగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయం రెండూ కూడా విష్ణుకుండిల కాలంలోనివేనేమో, ఇంకా పరిశోధనలు జరగాలి. శాసనం ద్వారా అక్కడ గోవిందరాజ మహావిహారం ఉన్నదన్నది సుస్పష్టం. వ్యక్తిగత అభిరుచితో చాలామంది నేడు తెలంగాణలో శాసన పరిశోధకులు నూతన అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. ఆ క్రమంలోనే బౌద్ధ చారిత్రక పరిశోధకులైన శ్రీ ఎంఏ శ్రీనివాసన్ గారు ఈ ప్రాంతానికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ బౌద్ధిక ఉద్దేశిక స్తూప అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నారు. దానిని వారు ఇంకా వెలుగులోకి తెలిసి ఉంది. అదేవిధంగా పరిశీలించిన అంశాల్లో నియోలిథిక్ గ్రూవ్స్ను కనుగొన్నారు. మధ్యరాతి యుగానికి కొత్త రాతి యుగానికి మధ్య ఉన్న కాలంలో రాతి పనిముట్లను నునుపు చేసుకునే క్రమంలో రాతి బండల మీద గ్రూవ్స్, లోతైన గీతలు ఉన్నట్లు చెప్తున్నారు. ఇంకా వీరు ఈ అంశంలో పరిశోధన చేయాల్సిందని పేర్కొన్నారు. చివరగా చైతన్యపురి ప్రాకృత శాసనం వల్ల హైదరాబాద్లో జనావాసము, ఆర్థిక కార్యకలాపాలు క్రీస్తుశకం 4వ శతాబ్దం నుండే ఉన్నట్లు స్పష్టమవుతుంది. చాలామంది ఔత్సాహిక పరిశోధకులు ఈ అంశంపై ఇంకా పరిశోధనలు జరిపి మనకు నూతన అంశాలను తెలియజేస్తారని, వారికి ఆర్కియాలజీ శాఖ వారు తమ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః. నమస్కారం.